పాదం టీపే తీసుకోవాలి. పాదం టీప్ ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఎంత ఉంటే అది కట్ చేసేస్తాం. పాదం టీప్. సో నేను ఫస్ట్లో కూడా కట్టి వచ్చేది పాదం టీపు ఇవన్నీ. తర్వాత ఇంత ఇది ఉండేది, కాకపోతే మీకు తెలియాలి కదా ఎట్లా ఏంటి ఇది. ఇక్కడ పాదం టీప్ ఆఫ్ చేసి పాదం టీప్ మళ్ళీ ఏంటంటే దీన్ని ఇట్లా చేసి చాలా ఈజీ అనమాట. కాజా పెట్టండి 2.25 పెట్టుకుంటే మనకు రెడీ. ఇంకా ఆన్ ఫోల్డింగ్ ఇంకేం అవసరం లేదు. ఇంకా మళ్ళీ అగైన్ ఫోల్డ్ చేసే అవసరం లేదు. ఇది దీనివల్ల ఏంటంటే మనకి స్పేస్ కూడా గ్యాప్ కూడా మనకు కనిపించదు. ఇవ్వండి మళ్ళీ ఇక్కడ ఉంది కదా, మరి ఫోల్డింగ్ అవసరం లేదు, ఆల్రెడీ ఆన్ ఫోల్డ్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్టిచ్ వచ్చి